సౌదీ అరేబియా ప్రపంచంలోనే అత్యంత పేద దేశంగా ఉన్నప్పుడు సౌదీ అరేబియా ఒకప్పుడు నిరుపేద దేశంగా ఉండేది. దానికి కార్లు లేవు, విద్యుత్ లేదు, రోడ్లు లేవు, ఆస్పత్రులు కూడా లేవు. నిరక్షరాస్యత ప్రబలంగా ఉండేది. ఆహారాన్ని గుల్లలకు అమ్మేవారు. ఫాల్కన్లతో ఆడుకోవడం ఒక ప్రసిద్ధ కాలక్షేపం. పేద అరబ్ తెగ ఎలా సంపన్న దేశంగా మారింది? మొదటిది చమురు, రెండవది తెలివైన నిర్వహణ. మొదటి సౌదీ రాజ్యాన్ని ఒట్టోమన్లో అణిచివేశారు. రెండవది 1824–1891 అంతర్గత గందరగోళంతో బాధపడింది. మూడవది మరియు ప్రస్తుతమున్నది 1932లో స్థాపించబడింది. కొత్తగా స్థాపించబడిన సౌదీ అరేబియా నేడు మనకు తెలిసినట్లుగా ఏమీ కాదు. ఇది తక్కువ ఆహారం, నీరు లేదా సౌకర్యాలు కలిగిన ఎడారి. పట్టణీకరణ మరియు ఆధునిక మౌలిక సదుపాయాలు పరిమితం. కొన్ని చిన్న పట్టణాలు మరియు నగరాలు మాత్రమే ఉన్నాయి. వీధులు చదును చేయబడ్డలేదు. కొన్ని ప్రాంతాలలో ఆస్పత్రులు కూడా లేవు. జనాభాలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసించారు. రాజ్యంలో ఎక్కువగా బెడోయిన్లు నివసించేవారు. వారు సంచార జీవనశైలిని ఆచరించారు. వారు పోర్టబుల్ గుడారాలలో నివసించారు. పశువులను మేపుతున్నారు. మేతభూములు మరియు నీటి వనరుల కోసం వారు నిరంతరం తరలివెళ్లారు. బెడోయిన్లు ప్రధానంగా నిరక్షరాస్యులు. వారి ఆయుర్దాయం కూడా తక్కువగా ఉంది. మనుగడ అంటే ప్రాథమిక ముడి ఆహారంపై ఆధారపడటం. ఫాల్కన్రీ మరియు వేట ప్రసిద్ధ కాలక్షేపాలు. సౌదీ అరేబియా భారతదేశం నుండి దుస్తులను మరియు ఆహారాన్ని దిగుమతి చేసుకుంది. ప్రతిగా ఇది ఖర్జూరాలు, ముత్యాలు మరియు ఆయిస్టర్ షెల్స్ను ఎగుమతి చేసింది. అరేబియా గల్ఫ్ ముత్యాల డైవింగ్కు ప్రధాన కేంద్రం. సమయం తీసుకునేది అయినప్పటికీ ఇది లాభదాయకంగా ఉంది. చాలా మంది సౌదీలు ముత్యాల డైవింగ్ను ఒక వృత్తిగా తీసుకున్నారు. వారిలో కొందరు ఇంతకు ముందు ఎప్పుడూ సముద్రాన్ని చూడలేదు. సౌదీ ఆర్థిక వ్యవస్థ కూడా మక్కా మరియు మదీనాకు తీర్థయాత్రపై ఆధారపడింది. కానీ ముత్యాలు మరియు పర్యాటకం మాత్రమే దేశాన్ని నిలబెట్టడానికి సరిపోలేదు. అనేక మంది సౌదీలు పని కోసం వలస వచ్చారు. వారు సాంప్రదాయంగా భారతదేశంలో పనిచేశారు, సరుకును నిర్వహించారు. 1933లో సౌదీ అరేబియా శాశ్వతంగా మారిపోయింది. రాజ్యం తన మొదటి చమురు అన్వేషణ రాయితీని మంజూరు చేసింది. కాలిఫోర్నియాకు చెందిన స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ తూర్పు ప్రావిన్స్లో డ్రిల్లింగ్ ప్రారంభించింది. ప్రారంభ ప్రయత్నాలు పెద్దగా విజయం సాధించలేదు. కానీ మార్చి 1938లో సోకాల్ నల్ల బంగారాన్ని కనుగొంది. ఒక అమెరికన్ భూవిజ్ఞాన శాస్త్రవేత్త డమ్మాం నెంబర్ 7ని కనుగొనడంలో ఒక సౌదీ బెడోయిన్ సహాయం చేశాడు. ఇది విస్తారమైన 4742 అడుగుల లోతున్న చమురు నిల్వ. చివరికి అది రోజుకు 1585 బ్యారెళ్లతో ప్రవహించడం ప్రారంభించింది. చాలా దేశాలు తమ పౌరులపై సేవలను నిధులు సమకూర్చుకోవడానికి పన్నులు విధించాయి. కానీ గల్ఫ్ పాలకులు వేరే విధానాన్ని అనుసరించారు. వారు చమురు నుండి అద్దెలు వసూలు చేశారు. తర్వాత వారు సంపదను జనాభాలో పంపిణీ చేశారు. సంచార సమాజం నుండి మార్పు అంత సులభం కాదు. ఉదాహరణకు ప్రభుత్వం బెడోయిన్ల కోసం ఎడారిలో ఒక నగరాన్ని నిర్మించింది. కానీ బెడోయిన్లు ఇళ్లల్లోకి వెళ్లరు. వారు తమ జంతువులను లోపల ఉంచి గుడారాలలో నివసించడం కొనసాగించారు. ఆ రోజుల్లో స్టాప్ సంకేతాలు ఏమీ అర్థం చేసుకోలేదు. కార్ల యజమానులు తమ పికప్ ట్రక్కులను ఎడారిలో నడుపుతారు. అప్పుడు వారు రాళ్లను ఢీకొట్టి వాటిని వదిలేసేవారు. అకస్మాత్తుగా క్యాష్ రావడం సమాజాన్ని ముంచెత్తింది. సౌదీలకు ఏదైనా అమ్మడం చాలా సులభం. ఒక హక్స్టర్ జద్దాలో ఒక సవాలుతో వచ్చాడు. వర్షం 2 తలల ఒంటెల అరుదైన ప్రదేశంలో రెయిన్ కోట్లను అమ్మడం. అతను వాటిని బెడోయిన్ తార్కుల్లాగా విక్రయించాడు. అతను తన ఖర్చులను భరించడానికి మరియు మంచి లాభం సంపాదించడానికి సరిపడినన్ని అమ్మాడు. ఆ రకమైన తంత్రం నేటి సౌదీ అరేబియాలో పనిచేయదు.